ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఆల్రెడీ ట్రంప్ వీసా రూల్స్కి స్ట్రిక్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం, చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్తగా H1B వీసా, L1 వీసా ఏవైతే ఉన్నాయో వాటి రెన్యువల్స్కి కూడా ఫీజుని పెంచడానికి ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. అది ఇంకా అమల్లోకి రాలేదు. ఒకవేళ అమల్లోకి వస్తే మన భారతీయ టెక్కీల పైన ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇన్ని రోజులు ట్రంప్ వచ్చేసి మనకి ఎవరైతే H1B ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి $1,00,000 అని చెప్పి మనకి ఫైన్ వేశారు. ఇప్పుడు ఈ కొత్త రూల్ ఏం తీసుకొస్తున్నారంటే ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ వీసా ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఫీజ్ $4,000. అంటే H1B ఎక్స్టెన్షన్కి ఏమో $4,000, L1 వీసా ఉంటుంది వాళ్ళకి ఎక్స్టెన్షన్ అయినా కాకపోతే రెన్యువల్ అయినా $4,500 పే చేయాలి అని కొత్త రూల్. అంటే ఇంక ఇది అమలు కాలేదు, లాస్ట్ స్టేజ్లో ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది అమలు అయితే మాత్రం ఎవరైతే కంపెనీస్ వీళ్ళకి ఆఫర్ ఇచ్చి అక్కడ వర్క్ చేయించుకుంటున్నారో ఆ కంపెనీస్ ఇవి పే చేయాల్సిందే. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీస్ మీద ప్రెషర్ పడుతుంది, ఎక్కువ అమౌంట్. ఎందుకంటే కంపెనీ కదా వాళ్ళకి పేమెంట్ చేసేది. ఇప్పుడు ఒక్క ఎంప్లాయీస్కి $4,000 అంటే మామూలు విషయం కాదు కదా. అండ్ ఇవి అన్ని కంపెనీస్కి వర్తించదు. ఎవరైతే కంపెనీస్ పెద్ద కంపెనీస్ ఉంటాయో దాంట్లో 50 కన్నా ఎక్కువ H1B కానీ L1 వీసా హోల్డర్స్ ఉంటారో ఆ కంపెనీస్ మాత్రమే ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు 50 మెంబర్స్కి $4,500, $4,000 పెట్టాలంటే అది కంపెనీకి ఒక బరువే కదా. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, కంపెనీస్ ఇంత మేము పెట్టే కన్నా వీళ్ళని తీసేసి మన వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ మళ్ళీ లే ఆఫ్స్ అవుతాయి. అంటే ఇప్పుడు కంపెనీల పైన అధిక ఖర్చులు పడతాయి అనుకోవచ్చా? పడతాయి ఖచ్చితంగా. ఇప్పుడు $4,500 అంటే కంపెనీ పే చేయాల్సిందే కదా పర్ ఎంప్లాయీ. ఇంకా దాంట్లో చూసుకుంటే మొత్తం 75% మన ఇండియన్ టెక్కీసే. సో ట్రంప్కి ఇదొక మళ్ళీ ఇంకొక ఆప్షన్, మన వాళ్ళని తీసేసేయాలి అని. సో అందుకని ఇట్లాంటి కొత్త రూల్స్ తీసుకొచ్చి కంపెనీ మీద ప్రెషర్స్ పెట్టడం వల్ల లే ఆఫ్స్ కూడా జరగబోతాయి. ఒకవేళ ఇది అప్లికబుల్ అయితే లే ఆఫ్స్ కూడా అవుతాయి కంపెనీ మీద ప్రెషర్ పడి. ఆల్రెడీ ట్రంప్ ఇప్పటికే చాలా మార్పులు తీసుకురావడం చూస్తున్నాం కదా మేడం. మరి ఇప్పుడు కొత్తగా ఈ రెన్యువల్ ఫీజెస్ పెంచడం అనేది మరి అక్కడ కంపెనీస్లో పనిచేసే మన భారతీయ ఐటీ వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటే? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అందరికి తెలిసిందే, కొంచెం టఫ్, కొంచెం కాదు చెప్పాలంటే చాలా టఫ్గా ఉంది సిచ్యువేషన్. అంటే ఈ రోజు ఏం అప్డేట్ వస్తుందో అది నెక్స్ట్ ఎట్లా ఉంటుందో ఎవరికి అర్థం కాకని సిచ్యువేషన్లో ఉంది. సో అందుకని మన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటున్నారు. అంటే మన వాళ్ళు ప్లాన్ బి కూడా చేసుకుంటున్నారు. ఇన్ కేస్ లే ఆఫ్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆల్రెడీ మన వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఎప్పుడు ఏం అప్డేట్ వస్తుందో అర్థం అవ్వట్లేదు. సో సడన్ గా చేసేసినా కూడా ఇప్పుడు లే ఆఫ్ అయింది అనుకోని వాళ్ళకి ఎక్కువ గ్రేస్ పీరియడ్ కూడా లేదు, జస్ట్ 60 డేసే. ఆ 60 డేస్లోనే వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్కి 60 డేస్లో జాబ్ తెచ్చుకోవాలంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇప్పుడు వేరే జాబ్ వస్తారా, వాళ్ళు ఎంప్లాయర్ చేంజ్ అవుతారు. ఆ చేంజ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒకవేళ ఈ రూల్ అప్లికబుల్ అయితే ఆ చేంజ్ అయిన వాళ్ళు కూడా $4,500 పే చేయాల్సిందే. సో అప్పుడు ఆ కొత్త కంపెనీ కూడా ఆలోచిస్తుంది కదా, వీళ్ళని తీసుకోవాలంటే నేను ఇంత పే చేయాలి, దాని బదులు నేను మా కంట్రీ వాళ్ళనే తీసుకోవచ్చు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళనే తీసుకోవచ్చు కదా అని వాళ్ళు కూడా అనుకుంటారు. సో ఇది కొత్త రూల్ వస్తే మాత్రం మన ఇండియన్ టెక్కీస్ కొంచెం ప్రాబ్లమే అనుకోవచ్చు మనం. యాక్చువల్గా అమెరికాలో ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు మన వాళ్ళు ఎక్కువ మంది H1B వీసా పైన ఉన్న వాళ్ళని మీరు చెప్తున్నారు కదా మేడం. మరి ఇన్ కేస్ కనుక ఈ నోటీస్ కనుక జారీ అయితే, ఈ రెన్యువల్ ఫీజు కనుక పెంచడం అమలు అవుతే మరి మన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఆల్మోస్ట్ ఎక్కువనే కనిపిస్తుంది. ఎందుకంటే మనం అందరం మన ఇండియన్స్ అందరు H1B వీసా పైనే ఉన్నారు కాబట్టి. బట్ ఇది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ట్రంప్ మేబీ ఇంకో నెక్స్ట్ 2 years ఉంటారేమో గవర్నమెంట్లో, మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. సో ఈ 2 years మాత్రం కొంచెం క్రిటికలే ఉంటుంది. బట్ 2 years తర్వాత డెమోక్రటిక్ కంట్రీగా మారితే అప్పుడు ఇవన్నీ మారొచ్చు. మళ్ళీ మన ఇండియన్ టెక్కీస్కి కొంచెం స్వేచ్ఛ రావచ్చు వర్క్ విషయంలో అనుకోవచ్చు మనం. మామూలుగా మేడం మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, లే ఆఫ్స్ అవుతున్నాయని అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా ట్రంప్ మళ్ళీ ఈ రెన్యువల్ ఫీజు ఏదైతే పెంచుతాను అంటున్నారో మరి దీంతో మన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా అనుకుంటే, ఏది ఏమైనా ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు మన వాళ్ళని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా టార్గెట్, అది అందరికి తెలిసిపోతుంది. లైవ్ అంటే ఓపెన్ టార్గెట్ అది. అంటే ఒకటి కాకపోతే ఒకటి మన ఇండియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పొచ్చు మనం. బట్ స్టిల్ మన వాళ్ళు వాళ్ళ వే చూసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఆయన అంత స్ట్రిక్ట్ చేసినా కానీ మన వాళ్ళు అక్కడ ఉండి వర్క్ చేయడం, అంటే ఎప్పటికప్పటికి మన వాళ్ళు మనం ఏంటో ఇండియన్స్ అంటే ఏంటో నిరూపించుకుంటూనే ఉన్నారు. యాక్చువల్లీ అక్కడ ఉంటే అంటే ఇప్పుడు ట్రంప్ మన వాళ్ళు పంపించాలని చూస్తున్నారు. బట్ మన వాళ్ళందరూ వెళ్ళిపోతే
వాళ్ళ ఎకనామీ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకున్నంత టెక్కీస్ వాళ్ళకి లేరు. అందుకని అట్లా ఇప్పుడు జస్ట్ అది అంటున్నారు. కాకపోతే వన్స్ ఒకవేళ మనందా వచ్చేస్తే అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మళ్ళీ ట్రంపే మళ్ళీ బతిమలాడుకొని మన వాళ్ళని పిలిపించుకునే పరిస్థితి వస్తుంది. అంటే అమెరికాలో మామూలుగా చూసుకుంటే అక్కడ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టైం టు టైం జాబ్ చేసి వెళ్ళిపోవాలి, శాలరీ కూడా హైక్ ఉండాలని ఆలోచిస్తూ ఉంటారంటారు. అదే మన వాళ్ళు అయితే ఎక్కువ టైం చేయడానికి కూడా ఉండి చేస్తారు పని, శాలరీ ఎంతైనా చేస్తారు అనే ఒక ధోరణి ఉందని చెప్పి చాలా మంది అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ కనుక అక్కడ లే ఆఫ్స్ అవుతే, మరి ఇన్ కేస్ కనుక వాళ్ళని బయటకు తీసేస్తే, ఇండియా వచ్చేస్తే కనుక ఇక్కడ మన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అంటే? మన ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అందరు లేవని వాళ్ళందరూ యూఎస్కి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాకు ఒకటి చెప్పిన, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు జాబ్ చేస్తారు, ఎవరు సెటిల్ అయ్యలేరు. అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, మంచి శాలరీస్ తీసుకున్నారు. కాకపోతే యూఎస్లో ఇక్కడికన్నా ఎక్కువ శాలరీ ఉంటుంది అనుకుంటారు. బట్ ఇక్కడికన్నా అక్కడ ఖర్చు కూడా ఎక్కువే కదా. కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకన్నా అక్కడ ఎక్కువ. స్కూల్ ఫీజ్ కానీ, హాస్పిటల్స్ కానీ ఏవైనా డబుల్. కాకపోతే చిన్నప్పటి నుంచి మన వాళ్ళందరిలో ఏంటంటే యూఎస్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, మా కొడుకు అమెరికా వెళ్ళాలి, మా కూతురు అమెరికా వెళ్ళాలి, అలాంటి థాట్స్ పిల్లల మీద పెట్టేసరికి వీళ్ళు కూడా ఓకే మేము అక్కడికి వెళ్తే డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటాం అనుకుంటాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎందుకు వచ్చాం బాబు అని భయపడ్డ వాళ్ళు, మళ్ళీ ఉండలేక వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇప్పుడు మంచి పొజిషన్లో ఇప్పుడు కొంతమంది జాబ్ పైన వెళ్తారు, వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అన్ని సెటిల్డ్ ఉంటారు కాబట్టి. అదే మనం స్టూడెంట్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళ లోన్ క్లియర్ చేసుకోవాలని పార్ట్ టైం జాబ్స్ అని, మళ్ళీ ఇప్పుడు జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా ఓవర్ టైమ్స్ కూడా చేస్తారు. మీ షిఫ్ట్ కన్నా ఎక్స్ట్రా టైం చేస్తారు. అంటే ఎట్లా నాకు ఒక జాబ్ కావాలి అని తక్కువ శాలరీ కూడా జాబ్ చేస్తున్నారు మన వాళ్ళు అక్కడ. అదే అక్కడ వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళకి అవసరం లేదు కదా. వాళ్ళు కొంత టైం చేసినా వాళ్ళకి సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ మొత్తం వాళ్ళు సెటిల్. కానీ మన వాళ్ళు అట్లా కాదు కదా, మొత్తం అక్కడ నుంచి వాళ్ళు ఇచ్చే శాలరీ పైన డిపెండ్ అవ్వాలి. కాబట్టి తక్కువ శాలరీస్కి వర్క్ చేస్తున్నారు, డబుల్ షిఫ్ట్స్ చేస్తున్నారు, ఎక్కువ ప్రెషర్ పెట్టినా కూడా చేస్తున్నారు. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం 18 hours షిఫ్ట్ చేశారు అని. సో మన వాళ్ళు అంటే అక్కడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా, అంటే వీళ్ళు కూడా సర్వైవల్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఎట్లాంటి వర్క్ ఉన్నా చేస్తున్నారు, ఎంత శాలరీ ఉన్నా చేస్తున్నారు వాళ్ళు అక్కడ. సో మేడం, ఫైనల్లీ ఏది ఏమైనా ఒకవేళ ఇది గనక L1 H1B వీసా రెన్యువల్ ఫీజు గనక హైక్ చేయడం అనేది అమలు జరిగితే మరి మన వాళ్ళు తిరిగి రావాల్సిందేనా అని అంటే? చాలానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మంచి ఎంప్లాయర్ ఉంటే మీకు ఇన్వెస్ట్ చేస్తే పర్లేదు కంపెనీ, లేదు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకేదో ఒక ఆప్షన్, ఏదో రీజన్ చెప్పి మిమ్మల్ని తీయడమే జరుగుతుంది. Yes. Thank you.